ఇక మన ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా మేము ఇయ్యం. అసలు ల్యాండ్ పూలింగ్ ఇస్తే మేము వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు ఇంకా చూసేవాళ్ళు ఉండరు. అందుకని మేము మాత్రం ల్యాండ్ పూలింగ్ ఇయ్యము. ఇచ్చే రైతు అనేది లేడు అసలు. ఇప్పుడు ఉన్న మొత్తం మీరు మా గ్రామం మొత్తం చూడండి, ప్రభుత్వం రైతులంతా అంగీకరించారు ల్యాండ్ పూలింగ్. అది ఒట్టి మాటలే సార్, అది ఒట్టి మాటలే. ఒక మంత్రి గారు వచ్చి నారాయణ గారు ఆయాలు వస్తేనే మేము ఇచ్చాం. ఏది తుళ్ళూరు పూలింగ్లో నాది పోయింది 1 ఎకరన్నర. కానీ మేము ఇచ్చి కూడా మేము అల్లాడిపోయాం, ఇంకా మాత్రం ఇవ్వండి. ఏముందండి, మా ప్లాట్ ఇంతవరకు ఏడుంది ఎవరికి తెలియదు. ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, కౌలుకి ఇవ్వలేదు ఇంతవరకు, కౌలు పడతలేదు, అల్లాడిపోతున్నావు. మా పిల్లలు 2 పిల్లలు ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పాలా? ఏదన్నా ఒక ఉంటే 400 కేజీ ఇద్దాం అంటే ఏది చూపిస్తాం అల్లుడికి? ఏది చూపిస్తామండి? ఇదే మా ఆయన ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలనుకుంటే అది చూపించినాక తర్వాత చూద్దాం. ఇంకా 5 ఏళ్ళు ఉండాక 5 ఏళ్ళు అది చూపిమనండి. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు? 4 ఏళ్ళు ఉంటాడు. ఆయన లైఫ్ కూడా అయిపోతుంది. ఆయన అంత అడుగులుగా చేయకూడదు, తెగకూడదు. దీంట్లోకి రైతులను అల్లాడియకూడదు. మేము అల్లాడిపోతున్నాం. భూమి పోదేనుకొని ఏం చేసామండి? భూమి అండి ఇది. ఏందనుకుంటున్నా? దాన్ని నమ్ముకొని 4 గొడ్డు ఉండయి, 4 పిల్లలు ఉండారు, దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. మేము అది కూడా పోదనుకుంటే ఇంకా మేము బజార్ని పడతామేనండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామయ్యా 34,000 ఎకరం ఇచ్చాము. ఇంకేంది ఇచ్చేది? ఇంకా ఇవ్వమంటాడు. ఆయన ఏం పోయింది? నారాయణ గారిది ఏం పోయింది? ఇవ్వమంటాడు. ఆయనకేమి వాళ్ళకి కాదుగా ఆస్తులు. మేము అయిపోతే బతకలేము. వాళ్ళు ఏమైనా బతుకుతారు. ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి. వాళ్ళకి 4-5 రకాల వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు బతుకుతారు. వాళ్ళే అల్లాడుతున్నారు సార్. వాళ్ళు అల్లాడుతున్నారు. మనం చూస్తానే ఉంటాం. పరిహారం ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, దాని దగ్గర ప్లాట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇచ్చారయ్యా, ఇచ్చారు. ఇంతవరకు నా ప్లాట్ నాకు లేదు. నాకు 1500 గజం ఉంది సిఆర్డీలో. నాకు ఒక 500. ఇప్పుడు 2 పిల్లలు పెళ్ళిడికి వచ్చారండి, వాళ్ళకి 500 గజం అల్లుడికి చూపించాలంటే లేదు. ఏం చూపిస్తాం? ఒక పేపర్లు చూస్తే ఇసిరి అమ్ముతున్నారు. అది ఏడన్నా ఎవరికన్నా పెట్టుకోవడానికి లేదు అవకాశం. ఇప్పుడు ఏడన్నా బ్యాంకులో పెట్టుకుంటున్నా, ఈ పూలింగ్ భూమి ఉందనుకో, పెట్టుకుంటే 2 లక్షలు ఇస్తున్నాడు ఎకరానికి. దాన్ని ఎవడో పెట్టుకోవట్లా, తీద్దామంటున్నారు బ్యాంకింగ్ మేనేజర్. అస్సలు లేదండి, అది దేనికి పనికిరావయ్యా అంటున్నారు. అమ్మో మేము భూమి ఇచ్చేమి ఆడతాం. పిల్లలు ఏంది, పిల్లలు చదివించుకున్నాము, అది ఉంటాను, బీటెక్ చదివించుకున్నాం 2 పిల్లల్ని, ఆడపిల్లల్ని. అది ఉంటానా? ఆ భూమి ఉంటానా? ఇవాళ ఆయనకు అప్పచెప్పి మేము పెళ్ళిళ్ళు చేయలేము. ఇంకా వాళ్ళకేమే, వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు. వాళ్ళు కాదు. మేము అల్లాడిపోతాం, అల్లాడి ఆకులు మేస్తాం.